బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నేడు ఏపీలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అల్లూరి, మన్యం, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. అనకాపల్లి జిల్లా, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కర్నూలు నుంచి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళను తాకనున్న నేపథ్యంలో ఈ సమయంలో కర్ణాటక, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలలో ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న 2-3 రోజుల్లో రాష్ట్రంలో ఒక మోస్తరుతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాలలో 25 నుంచి 27వ తేదీ వరకు రేపటి నుంచి మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఇటు తమిళనాడు ఆనుకొని ఉన్నటువంటి చిత్తూరు జిల్లా కావచ్చు, ఇటు మా కర్ణాటకను ఆనుకొని ఉన్నటువంటి అనంతపురం, కర్నూలు జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జూన్ 5 దీని ప్రభావంతో ఈ నెల 27న పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో ఆయా ప్రాంతాలను ప్రజలను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాలో ఇటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ముందస్తు చర్యలుగా అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే ప్రాంతాలలో ఉద్యానవన శాఖ అధికారులు పళ్ల తోటలను సాగు చేసే రైతులను అప్రమత్తం చేస్తూ తీవ్ర నష్టానికి గురి కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా ఇటు జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఇటు కర్ణాటక, ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఇటు తుంగభద్ర నదికి నుంచి దాదాపుగా 15,000 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో కర్నూలు జిల్లాలోని సింకేశ్వర ప్రాజెక్టు నుంచి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకొని ఇటు శ్రీశైలానికి గత 3 రోజులుగా 15,000 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం ప్రారంభమైంది. సాధారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు జూన్ మొదటి వారంగానే జూలై నెల మధ్య వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. అయితే ఒక నెల ముందస్తుగా ఈసారి శ్రీశైలం జలాశయానికి తుంగభద్ర నది నుంచి దాదాపుగా 17,000 నుంచి 20,000 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం 3 రోజుల క్రితమే ప్రారంభమైంది. దీంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తుగా వర్షపాతాలు నమోదవుతుండడం, వర్షాలు పడుతుండడంతో ఆయా ప్రాంతాలలో రైతులు కూడా ఖరీఫ్ సీజన్ లో పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. ముందస్తుగా పడుతున్న వర్షాలతో ఇటు రైతులలో హర్షం వ్యక్తం అవడంతో పాటు ఇటు పశుపక్షాదులకు కూడా వాగులు, వంకలలో వర్షపు నీరు చేరడంతో ఇటు పశుపక్షాదులకు కూడా నీరు అందుబాటులో రానుండడంతో ఇటు గ్రామీణ ప్రాంతాలలో కూడా కొంతవరకు తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేందుకు ఈ వర్షాలు కూడా ఉపయోగపడతాయని కూడా అధికారులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ భీమవరం నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. గంగోత్రి అంటే నైరుతి ఋతుపవనాలు ఈ నెల 23-24 తారీఖు నాటికి కేరళను ప్రవేశించే పరిస్థితులు అత్యంతంగా అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అంటే ఈ నెల 26 నుంచి రాయలసీమ మీదుగా రాష్ట్రంలో ప్రవేశించి మొత్తం అంతా కూడా ఇక్కడ వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా ఆంధ్రాలో
వీటిని ప్రభావితం చేసే రాష్ట్రంలో అంటే ఆంధ్రాలో కూడా భారీ భారీలో వర్షాలు పడుతున్నాయి. ఈ నెల 27 తారీఖున బంగాళాఖాతంలో అయితే అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో కూడా గట్టిగా వర్షాలు పడే అవకాశం అయితే కనపడుతున్నాయి. అంటే ఏపీలో అయితే అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో మన 3 రోజుల నుంచి కూడా భారీగానే వర్షాలు పడుతున్నాయి. ఇంకా ఈ వాతావరణం సంబంధించి అంటే ఇంకా ఈ 4 రోజులు కూడా వర్షాలు కూడా అధికంగా కనబడుతున్నాయి. కాకపోతే ముందస్తుగానే ఇక్కడ ప్రజలందరూ కూడా దాని యొక్క ధాన్యాలు అయితే యంత్రాంగం సహాయంతో మొత్తం సురక్షితంగా ఉన్నారని చెప్పవచ్చు. కాకపోతే మామిడి తోటలకు సంబంధించి కొన్ని ఏరియాల్లో కొంచెం వర్షం వల్ల కొద్దిగా ఇబ్బందులు పడ్డారని ఇక్కడ రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంగోత్రి, థ్యాంక్ యూ సతీష్. ఏపీ వర్ష సూచనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాకుళం నుంచి రాంబాబు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఏదైతే ఈ వాయుగుండంగా మారినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారింది, రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందండి. 24, 25, 27 రోజుల తారీఖుల మాత్రం శ్రీకాకుళం, అదేవిధంగా విజయనగరం, మన్యం జిల్లాలో అయితే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ తుఫానుకు సంబంధించి ప్రజలకు, అదేవిధంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకు ఎటువంటి అవాంతరం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు చేపడుతున్నారు. అసలు ఈ వాయుగుండం ఏదైతే తుఫాను రూపుదాల్చిందో అసలు ఏ విధంగా వస్తుంది, ఎక్కడి నుంచి ఎలా ఈ తీరం దాటే అవకాశం ఉందనేది ఇంకా ఆందోళన శాఖ అయితే ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో కొంత సమాచారం రావాల్సింది. ఏదైతే సంబంధించినటువంటి అధికారులు కూడా సమాచారాన్ని ప్రజలకు చేరవేయలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలో ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో ఇప్పటికే అలర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైనా ఈ పంటలకు సంబంధించి ఏదైనా ఉంటే భద్రపరచుకోవాలి. అదేవిధంగా ఈ 3 రోజులు ఉన్నటువంటి వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఏదైతే ఈ తుఫాన్తో పాటు ఉరుములు, మెరుపులతో ఉన్నటువంటి జల్లులతో పాటు అదేవిధంగా ఎక్కువగా అయితే శ్రీకాకుళం జిల్లా మధ్య పిడుగులు పడుతున్న పరిస్థితి కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఇంచుమించు 17 గంటల వరకు పిడుగులు దాటికైతే మరణించారని కూడా చెప్పాలి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఈ పిడుగులు దాటి పడకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ అదే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. వర్షం కురిసే గమ్యంలో బయట రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ముందు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ 3 రోజులు కురుస్తున్నటువంటి వర్షాలు ఏ విధంగా ఉంటాయి, అసలు ఏంటి అనే విషయం చూడాలి. అసలు తుఫాను ఇప్పటికే అక్కడక్కడ చిరుజల్లు పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితులు ఒక పక్క ఎండలు, ఒక పక్క వర్షాలతో ఇది మాత్రం ఉంది. ఇప్పుడు శ్రీకాకుళం ప్రస్తుతం అయితే మాత్రం ఇటువంటి కొన్నిగా అంటే శ్రీకాకుళం మొత్తం మీద చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం కొండ ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఈ మధ్య ఒక పక్క ఎండలతో కూడినటువంటి వాతావరణం ఉన్నప్పుడు కూడా వర్షాలు అక్కడిక్కడ పడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.